శ్రీ గురుభ్యో నమః. వందే మాతరం అంబికాం భగవతీం వాణీరమా సేవితాం కళ్యాణీం కమనీయ కల్పలతికాం కైలాసనాథ ప్రియాం వేదాంత ప్రతిపాద్యమాన విభవాం విద్వన్ మనోరంజనీం శ్రీచక్రార్చితరత్నపీఠ నిలయాం శ్రీరాజరాజేశ్వరీం. లలితా పరమేశ్వరి యొక్క దివ్య పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, ఇంతకుముందు మనం ఈశ్వరి గారు, ఈ పీఠాధిపతి ఈశ్వరి గారి యొక్క సంకల్పం, అమ్మ ద్వారా వచ్చినటువంటి సంకల్పాన్ని మీ అందరికీ కూడా తెలియజేశాను. నా పేరు గౌరీశంకర్, నేను గుంటూరులో ఉంటాను. వారు నాకు ఫోన్ చేశారు, గురుగారు ఇలా అమ్మ నాకు సంకల్పాన్ని ఇచ్చింది, దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి అని అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఆ అమ్మ చెప్పిన సంకల్పం ఇంతవరకు ఎప్పుడూ కని విని ఎరుగనటువంటి ఒక సంకల్పం. దయచేసి ఎక్కడన్నా అలా చేసి ఉంటే చాలా సంతోషం. ఈ యాగాన్ని మనం అందరము కలిసి సఫలీకృతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అమ్మ అనుగ్రహం ఇచ్చింది కనుక ఆ సంకల్పం మనకు తొందరగా నెరవేరుతుందని మన నమ్మకం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు ఓకే అంటే బాగుంటుంది, మా అమ్మ నాన్న చెప్పారు ఇది బాగుంటుంది అని భావనలో ఉంటాం. మన సంప్రదాయంలో మనకి అది ఉన్నటువంటి వాక్యం. అలాగే ఇప్పుడు అమ్మ మనకు ఈశ్వర్ గారి ద్వారా ఈ సంకల్పాన్ని అందించింది. నేను చాలా ఆనందపడ్డాను. వారు ఈ హోమం సంకల్పం, మహాయాగ సంకల్పం చెప్తే ఆ పేరు చూస్తే చాలా చాలా ఆనందం అనిపించింది. ఆ పేరుని నక్షత్ర, ఇందాక మీరు విన్నవించాను, నక్షత్ర ప్రకారం నవగ్రహ, అది ఎవరికైనా ఆ జాతకంలో గ్రహ దోషాలది, తిథి, పుట్టినటువంటి తిథి, అలాగే అమ్మవారి యొక్క నిత్యలు, తిథి నిత్యలు, తిథికి దేవత లలితా అమ్మవారి యొక్క నిత్యలు. అంటే ఇక్కడ మనం ప్రధానంగా లలితా అమ్మవారిని పెట్టుకున్నాం కనుక అమ్మవారికి ఉన్నటువంటి నిత్యలు, షోడశ నిత్యలు వాటిని చెప్పుకుంటున్నాం. చాలా విశేషమైనటువంటి నిత్యలు. అసలు అమ్మవారి నిత్యల్లో ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. కురుకుళ్ళ అమ్మవారు, కురుకుళ్ళ అమ్మవారు ఉంటుంది తిథి నిత్యల్లో. అమ్మవారికి ఎంత గొప్ప అమ్మవారంటే నేను నా అనుభవంలో చెప్తాను. ఎందుకంటే అనుభవాలే మనకు నిదర్శనాలు. ఏదో మంత్రం చెప్తాం, ఒక పిల్లాడు పుట్టాడు వాడికన్నాం అనుకోండి, భలే ఆనందం వేస్తుంది, అమ్మాయిని తొందరగా అనుగ్రహించింది రాని. ఉద్యోగం వచ్చింది, అమ్మ అనుగ్రహించింది బాగుంది అనుకుంటాం. అలాగే పెళ్ళిళ్ళు అవుతాయి, అమ్మ అనుగ్రహించింది బాగుంటుంది అనుకుంటాం. అలాగే ఈ దేవతల్లో ఎంతో రహస్యమైనటువంటి దేవతలు ఉన్నారు ఈ తిథినిత్యంలో కూడా. అందులో కురుకుళ్ళ గురించి ఎందుకు చెప్తున్నారంటే, ఈ మధ్యన మా హైదరాబాద్ శిష్యుడు ఒక 2-3 ఏళ్ల క్రితం, గురుగారు నాకు ఉద్యోగం సరిగా బాగాలేదు, మంచి ఉద్యోగం కావాలి, నేనేం చేసుకుంటే చెప్పండి అన్నాడు. ఇంకా కోరికలు ఏంటో చెప్పు నాన్న అన్న. మంచి ఉద్యోగం రావాలి, నాకు స్థలం కొనుక్కోవాలి, నేను ఇల్లు కట్టుకోవాలి, మా అమ్మ నాన్నని ఆ ఇంట్లో ఉంచాలి, వాళ్ళు వయసులో ఉన్నప్పుడు మమ్మల్ని చూశారు కనుక వాళ్ళ వయసు అయిపోయినప్పుడు చూడవలసిన బాధ్యత నాకు ఉంది అంటే చాలా ఆనందం వేసి కురుకుళ్ళ మంత్రం చెప్పడం జరిగింది. అమ్మవారి యొక్క 4వ నిత్యో 5వ నిత్యో అమ్మవారు. ఈ కురుకుళ్ళ వల్ల గొప్ప అనుగ్రహం ఒకటి ఉంది, కుళ్ళుక అంటారు. మంత్రం సిద్ధించాలంటే కూడా ఆవణ మంత్రాన్ని చేస్తే బాగుంటుంది. అలాగే ఈవణ మంత్రాన్ని చేస్తే ఇంట్లో పాములు రావు, పాముల వల్ల ఇబ్బంది ఉండదు. ఇది గొప్ప విశేషం, మనందరికీ తెలిసిందే. అలాగే నీ కోరికని వెంబడే తీర్చేటువంటి దేవత కురుకుళ్ళ. చాలా ఫాస్ట్గా వెళ్తుంది అమ్మవారు. సాధకుడి యొక్క కోరికను తీర్చడానికి తల్లి ఎలా వెళ్తుందో, వాడికి ఆకలి అవుతుంది, అన్నం పెడతానికి తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది, పాలు పట్టాలి తల్లి పరిగెత్తుకుంటూ వస్తుంది, అన్నం పెట్టాలి తొందరగా వస్తుంది. అలాగే సాధకుడి యొక్క కోరికలు కోరుకున్నప్పుడు నా బిడ్డకి కావాలి ఇవ్వాలని ఆవిడ పరిగెత్తుకుంటూ వస్తుంది. నాకు అతన్నే సాక్ష్యం, నాకు హైదరాబాద్లో ఉంటాడు, 3 నెలలు చేశాడు, ఉద్యోగం మారి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగానికి వెళ్ళాడు, మంచి రైటరు, పుస్తకాలు పబ్లిష్ చేసుకున్నాడు. అలాగే ఇల్లు కావాలి అని అంటుంటాడు, గురువుగారు అదయింది కానీ నాకు ఇల్లు కాలేదండి అని. సహజం, శిష్యుడు గురువుగారిని కాక ఇంకెవరిని అడుగుతూ ఉంటాడు. వస్తుందిలే నాన్న అన్న. అక్కడ స్థలం చూసుకున్నాడు, ఎవరో వాళ్ళు పిలిచి, బాబు స్థలం అమ్ముకుంటున్నావు, నువ్వు కొనుక్కుంటావా అన్నారు. ఇప్పుడు డబ్బులు లేవండి అంటే, నీకు ఉన్నప్పుడు ఇయ్యాయి అన్నారు. ఇల్లు కొనుక్కున్నాడు, ఆ స్థలం కొనుక్కున్నాడు, లోన్ వచ్చింది, ఇల్లు కట్టాడు. ఆ ఇంటికి ఏం పేరు పెట్టాడు తెలుసా అండి? కురుకుళ్ళ నివాస్ అని పెట్టుకున్నాడు. కురుకుళ్ళ అనుగ్రహం వలన. కాబట్టి నిత్యల వలన ఎంత ఉపయోగం ఉందంటే, విజయసిద్ధి, సర్వమంగళ, అమ్మవారికి ఉన్నటువంటి నిత్యలు ఇవన్నీ కూడా. వాటి సర్వమంగళ చేస్తే వివాహాలు,
సర్వత్రా శుభసిద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ సంకల్పంలో నిత్యల సంకల్పం, నిత్యలు సహిత దశమహావిద్యలు, ఈ దశమహావిద్యలు ఎందుకో మీకు విన్నవించుకున్నాను, చెప్పాను. మీ సంకల్పాన్ని బట్టి దశమహావిద్యల మంత్రాన్ని మార్చుకొని చేసుకునే విధానంలో ఈశ్వర్ గారు చాలా సిద్ధహస్తులు. ముఖ్యంగా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమ్మవారి అనుగ్రహం తప్ప వేరు లేదు. ప్రతి వాళ్ళు చేయవచ్చు, కానీ అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ మంత్రాలను ఏదైనా అవసరాన్ని బట్టి మార్చి ఆ వచ్చినటువంటి వ్యక్తికి మంచి జీవితాన్ని అనుగ్రహించడమే ఈ హ్రీంపీఠం యొక్క ప్రధాన లక్ష్యం. కాబట్టి అలాగే ఇందాక కూడా చెప్పాను త్రిశక్తి అని. ఆ రోజుకి మనం రాజశ్యామలా పెట్టుకుంటున్నాం కనుక మనకు త్రిశక్తులు. కాబట్టి మొత్తం యాగం పేరు నక్షత్ర నవగ్రహ తిథి నిత్య సహిత దశమహావిద్యాపూర్వక త్రిశక్తి యాగం. ఎంత కలిసిందో చూడండి. ఇప్పుడు కూడా మనం ఈ పేరు వినలేదేమో అనిపిస్తుంది. చాలా అదృష్టవంతులం. అమ్మ యొక్క సంకల్పం చేత ఈ విధానంలో ఈ మహాయాగం జరగటం నిజంగా మన అదృష్టం. మనం ఇక్కడ ఉన్నటువంటి మనందరి అదృష్టం కూడా. అలాగే మిగతా వాళ్ళు కూడా ఈ యాగంలో పాలు పంచుకొని అమ్మ యొక్క ఆశీస్సులు పొందడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. సంకల్పం వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవాలి. సంకల్పం వస్తేనే ఉద్యోగం వస్తుంది. ఇది అమ్మ సంకల్పం. ఈ సంకల్పంలో మనం అందరం కూడా చేరి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఈ మహాయాగానికి కూడా అమ్మ చెప్పినటువంటి ఒక సమయం, నిజంగా ఈ సమయం ఎంతో బాగుందనిపిస్తుంది. జూన్ 23 నుంచి అమ్మ జూలై 24 వరకు వారికి పెట్టుకోమని చెప్పింది. ఆ రోజుల్లోనే రాజశ్యామల విగ్రహ ప్రతిష్ట ముందర పెడతాం. అలాగే ఈ వారాహి నవరాత్రులు కూడా అప్పుడే వస్తున్నాయి 3వ వారంలో. కాబట్టి ఆ తల్లి యొక్క నవరాత్రులు చేసుకుంటూ రాజశ్యామల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. అలాగే ఈ రాజశ్యామల మంత్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి చాలామంది స్త్రీమూర్తులు, అలాగే చిన్న చిన్న పిల్లలు కూడా ఆ అమ్మవారి మంత్రాన్ని తీసుకొని కొన్ని కోట్లు చేస్తూ ఉన్నారు. నిజంగా ఎంత అదృష్టమో. ఆ కోట్ల సంఖ్యలో చేసినటువంటి ఆ స్త్రీమూర్తులు ధ్యానం చేస్తున్నా, మంత్రానుష్ఠానం చేస్తున్నా, వాళ్ళు ఒక సంఖ్యలో హోమం చేయడానికి కూర్చున్న ఆ తల్లి యొక్క అనుగ్రహం అందరి మీద ఉంటుంది. ఎక్కడైతే సామూహికంగా దేవతారాధన జరుగుతుందో దేవతలు వస్తారు. మన కంటికి కనిపించకపోవచ్చు. పరోక్ష ప్రియావై దేవాహ. మన ఎదురుకుండా కనపడకపోవచ్చు, మనం వెనక ఉండొచ్చు, పరోక్షంగా ఉండొచ్చు. మనం కనుక మంచి ఉపాసనా మార్గంలో ఉంటే మన కంటికి కనిపించవచ్చు, లేదా మన థర్డై ఆజ్ఞాచక్రంలో కనిపించవచ్చు. కాబట్టి ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం ఈ హ్రీంపీఠంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇదేనా దేవతా సంకల్పం మాత్రమే, మానవ సంకల్పం కాదు. గుర్తుపెట్టుకోవాలి. మానవ సంకల్పాలు ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. కానీ దేవతా సంకల్పం ఒక మానవ రూపంలో ఉన్నటువంటి వ్యక్తులకి రావడం అనేది చాలా విశేషం. ఎంత అమ్మవారి అనుగ్రహం ఉంటే వస్తుంది. ఎంత అమ్మవారి అనుగ్రహం ఉంటే ఆ విగ్రహాలు రావడం, నిత్య పూజలు జరగటం, వేద పండితులు వచ్చి వేద మార్గంలో చక్కగా ఈ హోమాలు అభిషేకాలు చేయటం, మంత్రోచ్చాటన చేయటం ఎలా ఉంటుందంటే ఎంత గొప్ప విషయమో అర్థమవుతుంది. ఈ గుడంతా కూడా చక్కటి డివైన్ వైబ్రేషన్స్తో నిండిపోయి ఉంటుంది. నిజంగా ఇటువంటి క్షేత్రానికి మనం రావడం, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేయటం, ఒక్కసారి వచ్చి మనం కూర్చొని ఆ దేవతా విగ్రహాన్ని మనం చూసినట్టే చాలు. ఆ దేవతల నుంచి వచ్చేటువంటి, కంటి నుంచి వచ్చేటువంటి ఆ వైబ్రేషన్స్ మన శరీరంలోకి ప్రవేశించి, మన నవనాడుల్లో ప్రవేశించి మనకు మంచి ఆరోగ్యాన్ని, మంచి శుభాలని అందిస్తాయి. అలాగే మరి మనం దీంట్లో ఈ మహాయాగంలో మనం కూడా మన వంతుగా మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఈ హ్రీంపీఠం మనకు రాయుడుపాలెంలో ఏపీఎస్పి ఆఫీస్ దగ్గరగా ఉంది. ఇక్కడే మనం ఈ గుడికి కూడా పీఠ నిర్వాహకులు వారాహి సన్నిధి అని పెట్టారు. చాలా బాగుంటుంది, మంచి క్షేత్రం. అందరం కూడా ఇంట్లో పాల్గొని మనం కృతార్థులు అవుతూ, మన కుటుంబాలను కూడా కృతార్థులు చేస్తూ, ఇంట్లో భార్య పిల్లలు, మన చుట్టాలు, మనందరము కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం. మరి ప్రయత్నం చేయాలంటే మరి వారిని కలవాలి. కాబట్టి వారిని కలుసుకుంటానికి ఆ ఫోన్లో వారి వివరాలన్నీ చెప్పి మీరు ఆ అమ్మవారి అనుగ్రహం పొందడానికి ఏ రోజు మీకు బాగుంటుందో చూసుకొని, ఎప్పుడంటే జూన్ 23 నుంచి జూలై 24 లోపల
మీకు ఏ రోజు బాగుంటుంది చూసుకొని వచ్చి ఆ రోజు ఉన్నటువంటి మీ కార్యక్రమాలని చేసుకోండి. అంటే కాకపోతే ఏంటంటే ముందుగా మనం వాడికి తెలియజేయటం వల్ల ఆ రోజు మనకు ఆ మంచి అవకాశాన్ని ఇస్తారు. ఎందుకంటే ఒకేసారి ఒక 1000 మంది వచ్చారనుకోండి, మరి ఆ 1000 మంది కోసం చేయటం అనేది కొంత కష్టమవుతుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మ అనుగ్రహం వచ్చింది కాబట్టి అందరినీ ఒకేసారి చేయకుండా ఇలా రోజువారీగా కొంత వాళ్ళ యొక్క తిథుల్ని బట్టి వాళ్ళ నక్షత్రాలని బట్టి చేయడం జరుగుతుంది. అందువల్ల వారికి తెలియజేస్తే వారు మీరు రావాల్సినటువంటి టైంని వాళ్ళు కూడా మీకు వీలైనటువంటి సమయాన్ని వారికి తెలియజేయండి. దాన్ని బట్టి వారు మీకు సరైన సమయాన్ని ఆ డేట్స్ని వాడు మీకు చెప్పగలరు. సో వారి ఫోన్ నెంబర్ కూడా నేను మీకు తెలియజేస్తాను. 9440040411 9440040411 9440040411. ముఖ్యంగా ఇక్కడ నేను ఒక ఉపాసనా మార్గంలో అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తున్నాం. మానవ రూపంలో మనం పరమేశ్వరి ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తుందో మనకు తెలియదు. అందువల్ల మనం మన తాతలు తండ్రులు ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటి సాధనలు మనం నిత్యార్చనలో చేసుకునేటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే మనం ఏం చేయాలి? కొన్ని పుణ్యక్షేత్రాన్ని దర్శనం చేసుకోవాలి, కొన్ని పుణ్య నదుల్ని దర్శనం చేసుకోవాలి. ఈ కాకినాడ ఈ ప్రాంతంలో మనందరికీ ఒక చక్కటి తల్లి గోదావరి చాలా విశేషమైనటువంటిది, మంచి జీవనది. కాబట్టి ఈ జీవనది ఉంటున్నటువంటి ఈ ప్రదేశంలో మనందరం ఒక్కసారి కాకినాడలో ఈ అమ్మవారి వారాహి పీఠం, లలితాపీఠం, రాజశ్యామలాపీఠం 3 కూడా పెట్టుకున్నాం. 3 అరుదు కలవటం. కొంతమంది వారాహియే పెట్టుకుంటారు, కొంతమంది లలితాయే పెట్టుకుంటారు, కొంతమంది మాతంగి పెట్టుకుంటారు. కానీ ఇక్కడ 3 అమ్మలు కలిసి ఉంటాం, త్రిశక్తి స్వరూపాలుగా ఉంటాం. గొప్ప పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి రండి, దర్శనం చేసుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి, పీఠాధిపతులను కలవండి. వారి దగ్గర మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే మీకు మంచి మంత్రాన్ని వారు ధ్యానంలో చూసి ఈ మంత్రం చేసుకుంటే బాగుంటుందని చెప్తారు. ఇప్పటికి ఈ పీఠానికి వచ్చినటువంటి చాలామంది వాళ్ళ యొక్క సమస్యలు తీరి అంతా కూడా చక్కగా అసలు ప్రతి కుటుంబం ఆనందంగా ఉంటుంది. చాలు ఈ పీఠాన్ని పెట్టుకున్నందుకు వారి జీవితం ధన్యమైంది, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది. నాకు ఇంకా ఎంత ఆనందం అనిపిస్తుందంటే 10 మంది బాగుంటే చాలు అనుకుంటారు ఆయన. అంతేగాని నాకు మెర్సిడీస్ బెంజ్ కారు కావాలి, నాకు 4 అంతస్తులు ఉన్నటువంటి అపార్ట్మెంట్ కావాలని ఏనాడు అనుకోలేదు. ఆయన నోట్లోంచి ఆ మాట రాదు. వీలైతే 10 మందికి సహాయం చేయటం, 10 మందికి అన్నసంతర్పణ చేసి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని అందించటం, అందరూ సకల శుభాలతో ఉండాలని, వాళ్ళ యొక్క శుభకార్యాలన్నీ చక్కగా జరగాలని, ఆటంకాలు విఘ్నాలు పోవాలని ఆయన సంకల్పం. ఈ సంకల్పం ఆయనది కాదు, అమ్మవారు ఇచ్చినటువంటి సంకల్పం. 10 మంది పెద్దల యొక్క ఆశీస్సులు, మహాత్ముల యొక్క అనుగ్రహం పొందినటువంటి వ్యక్తి. ఎన్నో పుణ్యక్షేత్రాలు, శ్రీశైలం, కాశీ, ఇలా ఎన్నో పుణ్యక్షేత్రాల్లో సాధన చేసుకున్నటువంటి హిరింపీఠ నిర్వాహకులు ఈశ్వర్ గారు. అందరూ ఒక్కసారి ఈ పీఠాన్ని దర్శనం చేసుకొని అమ్మవారి త్రిశక్తి యొక్క అనుగ్రహాన్ని పొందాలని మీరు ముందుగా ఆ విషయాన్ని వారికి తెలియజేస్తే మీకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారు చూస్తారు. ఇక్కడ ఈ పీఠంలో కార్యకర్తలు కానీ నిర్వాహకులు కానీ అందరూ కూడా మంచి నైపుణ్యత, చక్కటి తెలియగలిగినటువంటి వారు. మీకు ఇబ్బంది లేకుండా అన్నీ వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఒక్కసారి ఆ ఫోన్లో మీరు మాట్లాడుకొని మీ సమయాన్ని జాగ్రత్తగా చూసుకోండి. శుభమస్తు, సర్వమంగళాని భవంతు. మీ అందరికీ అమ్మవారి అనుగ్రహం మీ కుటుంబాలందరికీ కలగాలని కోరుకుంటూ మనందరం బాగుండాలి, అందరం కలిసిమెలిసి ఉండాలి, అందరిలో మంచి దేశభక్తి ఉండాలి, దేశం బాగుండాలి, ఈ ప్రపంచం బాగుండాలి, అందరూ మంచి ఉన్నతమైన భావాలతో ఉండి కలిసిమెలిసి ఉండాలి. ఎటువంటి చెడు ఆలోచన లేకుండా, చెడు బుద్ధులు లేకుండా కలిసిమెలిసి ఉంటూ ఈ దేశం బాగుండాలి అని కోరుకుంటూ మనందరము కూడా దేవతా ప్రార్థన చేస్తూ దేవతా అనుగ్రహం పొందడానికి చూద్దాం. అటువంటి దేవతా అనుగ్రహం పొందటానికి ఒక మంచి పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, తపస్సు చేసుకోవాలి. ఇవాళ మీ కాకినాడలో ఈ హిరింపీఠం అటువంటి గొప్ప డివైన్ ప్లేస్. ఒక కేదార్, ఒక బద్రీనాథ్, ఒక తిరుపతి,
ఇలా మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తాం, అక్కడ దేవతల కోసం వెళ్తాం, అక్కడ దేవతలు ఉంటారు, అనుగ్రహాలు కలుగుతాయి. అలాగే ఇక్కడ ఈ హిరింపీఠంలో కూడా దేవతల యొక్క అనుగ్రహం మీ అందరికీ కలుగుతుంది, కలగాలని వచ్చి దేవతలను దర్శనం చేసుకొని మీ సంకల్పాలని అక్కడ అమ్మవారి యొక్క పాదాలకి విన్నవించుకుంటే తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయని, నెరవేరేటువంటి అనుగ్రహం అమ్మ ఇక్కడ ఉన్నటువంటి పీఠాధిపతులకు ఇచ్చింది. మనమందరము ఒకటే, అందరూ మానవులమే. కాకపోతే కొంతమందిని ఎక్కువ ఆ దేవతా అనుగ్రహంలో ముందుకెళ్తాం, కొంతమంది అనుకుంటారు, కొంతమంది ఎక్కువ ఉంటారు. అమ్మ యొక్క అనుగ్రహం కలగడానికే ప్రయత్నం చేసుకుంటున్నాం కనుక మీరందరూ ఒక్కసారి ఈ క్షేత్రానికి వచ్చి చూసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ శుభమస్తు, సర్వమంగళాని భవంతు.